సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇప్పుడైతే మనం చాలా మంది మగవాళ్ళ ఒపీనియన్ అయితే తీసుకున్నాము. ఈసారి లేడీస్ దగ్గరికి వచ్చేద్దాము, ఎందుకంటే ఫ్రీ బస్ వాడుకుంటున్నది లేడీసే కాబట్టి అసలు వాళ్ళు ఏమంటారు. మేడం చెప్పండి, ఇప్పుడు ఒక ప్రైవేట్ ఉద్యోగి అయితే కేసు వేశారు ఫ్రీ బస్ గురించి, మీరు ఏమంటారు? అది నిజంగా ఫ్రీ బస్ ఉండడం మంచిదేనా? అదైతే మంచిదే మేడం, కానీ కాకపోతే జనాలు దాన్ని కరెక్ట్గా వినియోగించుకోవడం లేదు కాబట్టి జాబ్ పర్పస్ వాళ్ళకి స్టూడెంట్స్కి చాలా ఇబ్బందులు అవుతున్నాయి మేడం. అనవసర యాత్రలు అవన్నీ చేయడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఈ ఫ్రీ బస్ అనేది మాత్రం కరెక్టే, కానీ జనాలు దాన్ని కరెక్ట్ యూజ్ చేయట్లేదు, అది మెయిన్ ప్రాబ్లం. అది ఫ్రీ బస్ అయితే జనం కరెక్ట్ అంటే ఏంటి కరెక్ట్ యూజ్ చేయట్లేదు అంటారు, అదొక్కటి చెప్పండి మేడం. అనవసర యాత్రలు తిరుగుతున్నారు మేడం. జాబ్ పర్పస్లు ఉన్న వాళ్ళకు అదే టైము, అదే స్కూల్ స్టూడెంట్స్కి టీచర్స్కి స్టూడెంట్స్కి అదే ప్రాబ్లం అవుతుంది మేడం. మేము అదే టైంలో వాళ్ళు వెళ్ళడము, బస్సులు తక్కువ ఉన్నాయని అంటున్నారు, మరి అది ఎంతవరకు కరెక్టో కానీ చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు మేడం. దీంట్లో అయితే ఫ్రీ బస్ అని చాలా సంతోషపడ్డాం, లేడీస్కి ఫ్రీ అన్నారు, లేడీస్కి ఏదో విలువ ఇస్తున్నారు అని అనుకున్నాం, కానీ దీంట్లో మాత్రం సఫర్ అవుతున్నారు మేడం చాలామంది స్టూడెంట్స్, జాబ్ పర్పస్ వాళ్ళు అయితే చాలా. ఇప్పుడు ఎలాంటి సవరణ చేయాలి అంటారు? అంటే 50% పెట్టాలా లేదా ఫుల్ టికెట్ పెట్టాలా? ఏంటి 50% ఛార్జ్ తక్కువ ఇచ్చి పెట్టినా అయిపోతాయి కదా, జెంట్స్కి లేడీస్కు సరిపోతుంది కదా, సమానం సరిపోతుంది. తగ్గించి పెట్టడంలో ఒక ఇది ఉంటుంది కదా మేడం, అట్లా. ఓకే రైట్. మనం ఇక్కడైతే మనతో పాటు చాలా మంది లేడీస్ ఉన్నారు, వారితో మాట్లాడేద్దాము. అసలు ఫ్రీ బస్ గురించి ఇప్పటివరకు అయితే మగవాళ్ళు ఒపీనియన్ ఇచ్చారు, రద్దు చేయాలి అంటున్నారు. మరి అసలు ఫ్రీ బస్ వాడుకుంటున్న లేడీస్ ఏమంటారో వారిని అడుగుదాము. ఇప్పుడైతే మనకి కొంతమంది లేడీస్ కూడా చెప్పారు వారు రద్దు చేయాలన్నారు, బట్ వీరేం చెప్తారో చూద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మేము ఇక్కడనే డ్యూటీ చేస్తాం. ఓకే చెప్పండి, ఫ్రీ బస్ గురించి చెప్పండి. ఒక ఆయన అయితే కేసు వేశారు ఇప్పుడు ఫ్రీ బస్ గురించి రద్దు చేయాలి అని, ఒక ప్రైవేట్ ఉద్యోగి కేసు చేశాడు. ఇది ఆర్టీసీపై భారం పడుతుంది అంటున్నారు, లింగ విపక్ష చూపిస్తున్నారు, మగ ఆడ తేడా అని ఇవన్నీ చెప్తున్నారు. మీరేమంటారు? మేము కూడా తీసేయాలని చెప్తున్నాం మేడం. మాకు జాబులు చేసుకుంటూ నిలబడే ఓపిక లేదు, అసలు సీట్ దొరుకుతలేదు, దొంగతనాలు అవుతున్నాయి. నా ఫోన్ కూడా పోయింది. అవునా? నిన్న పొద్దున నా ఫోన్ కూడా పోయింది. అసలు చాలా ఇగో వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, మీ ఒక్కొక్క దగ్గర ఆపుతలేరు, రన్నింగ్ లో ఒక కాలు కింద ఒక కాలు బస్సు మీద ఉంటుంది, కూడా ఆపుతలేరు. ఫ్రీ బస్సులు మాత్రం తీసేసి గరీబులకు ఎన్నో తగ్గించాలి. మీరేమంటారు మేడం? మీది అదేనా ఒపీనియన్? ఫ్రీ బస్ మరి ఫ్రీగా వెళ్తున్నాం, మనకు కొంచెం డబ్బులు మిగులుతున్నాయి అని ఏం అనిపించట్లేదు మేడం? అట్లా ఏం లేదు, డబ్బులు ఉన్నోళ్ళు కూడా ఎక్కుతున్నారు కదా. ఇప్పుడు డబ్బు మేము కష్టపడేటోళ్ళం కాదు కదా, ఇప్పుడు డబ్బు ఉన్నోళ్ళు కూడా ఆటోలలో కోయేటోళ్ళు, క్యాబులు బుక్ చేసుకుంటే కూడా ఎక్కుతున్నారు. అప్పుడు ఎట్లా ఉంటది బస్సులలో పరిస్థితి? ఎట్లా ఉంటది అప్పుడు పరిస్థితి? తగ్గించాలి, కాకపోతే బస్ పాస్ తగ్గించాలి, టికెట్లు తగ్గించాలి, కొంచెము తగ్గించేయాలి. ఇది రేవంత్ అన్నకు మాత్రం మీరు తెలియజేయాలి. మీరేమంటారు మేడం? మీది అదే ఒపీనియన్ ఫ్రీ బస్ మీద? ఇప్పుడైతే ఒక ఆయన కేసు వేశారు, ఏమంటారు? అది కరెక్టేనా? అయితే ఇదైతే కరెక్ట్ కాదు మేడం. వచ్చేటప్పుడు పోయేటప్పుడు మస్తు ఇబ్బందులు అవుతున్నాయి. ఇదే పద్ధతి మళ్ళా బియ్యానికి, పప్పుకి, నూనెకు అవిట్లా తగ్గిస్తే బాగుంటది. ఫ్రీ బస్ అయితే కరెక్ట్ కాదు అంటారు? కాదు మేడం, కరెక్ట్ అయితే అసలు కాదు. మాకు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళకు మళ్ళీ డ్యూటీకి సరిగా అందాలన్నా కూడా అయితే లేదు. 11, 12 అవుతుంది అట్లా బస్సులు అయితే పొద్దుని చెప్పి. ఇప్పుడు బస్సులు అది తక్కువ చేస్తే సీఎం సార్ కు ఏదో చిన్నతనం అని కాదు, కానీ ప్రతి ఒక్కరు నోట్లకి వెళ్ళి సార్ చేసింది ఇది మంచిది కాదు, గరీబోళ్ళకి ఇంకెళ్ళనన్నా తక్కువ చేయాలి. ఇప్పుడు సీఎం సార్ ఎవ్వరు ఒక మాట అన్నారు ఫ్రీ బస్సులు తీసేసినా కానీ, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎందుకు పెట్టిండు, జనాలు చచ్చిపోతున్నారు, ఇది దొంగతనాలు, అసలు ఊపిరి ఆడతలేదు బస్సులల్లా, ఇంకేమిట్లనన్నా తక్కువ చేయాలి. కానీ ఫ్రీ బస్సులు పెట్టిన దాంట్లో కూడా ఆయన జనాలు ఏమి అన్నారు. అయితే ఫ్రీ బస్ అయితే తీసేయాలంటారు, మీరేమంటారు మేడం? అంతే మేడం, మాకు కూడా తీసేయాలి, నచ్చట్లేదు అసలు ఏమి. అన్ని దొంగతనాలు. 20 రూపాయలు ఉన్న దగ్గర 10 రూపాయలు పెట్టండి. ఇప్పుడు 1200, 1300 ఉంది బస్ పాసు. ఒక 600, 800 పెట్టండి. పప్పు ఉప్పుల మీద తక్కువ చేయండి. అది డ్యూటీలు చేసే వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. నార్మల్ వాళ్ళు ఎక్కేస్తున్నారు, మాకు డ్యూటీలు చేసే వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. అసలు బస్సులు కూడా ఆపట్లేదు, అసలు నిలబడే పోతున్నాం. అసలు చాలా ఇబ్బందిగా ఉంది మాకు ఇట్లా ఫ్రీ పాస్. ప్రమాదం కూడా అవుతుంది మేడం, ఎందుకంటే ఎక్కుతుంటే కూడా స్టార్ట్ చేస్తుండు బస్సు. ఎందుకంటే నేను ఇంకా ఎంతమంది ఎక్కించుకోవాలి, నేను కూడా మనిషినే కదా, ఎంతమంది టికెట్లు కొట్టాలి మాకు కూడా అనేసి వాళ్ళు కూడా విసుక్కుంటున్నారు. గొడవలు కూడా అవుతున్నాయి బస్సులలో. ఇది మాత్రం రేవంత్ అన్నకు మాత్రం చేరాలి ఇది.
ఎవ్వరు కూడా ఆయనను తీసేసినందుకు ఎవరు ఏమన్నారు, కాకపోతే తక్కువ చేయాలి. ఇక్కడైతే మనం చూడొచ్చు చాలా మంది లేడీస్ ఫ్రీ బస్ అయితే మనం ఎంతో బాగుంది, లేడీస్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకున్నాం, కానీ దానికి రివర్స్ గా ఉంది ఇక్కడ సీన్ అయితే. అందరూ కూడా ఫ్రీ బస్ తీసేయండి, ఫ్రీ బస్ అవసరం లేదు, దీనివల్ల అయితే చాలా ఇబ్బందిగా ఉంది అని లేడీసే చెప్పడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇదైతే సీఎం సార్కి తెలియజేయాలి అని వాళ్ళు చెప్తున్నారు. సీఎం సార్ని కూడా ఎవరు ఏమీ అనుకోరు ఇది తీసేసినా సరే అని అంటున్నారు లేడీస్ అందరూ.